తెలంగాణ గురించి చాలా కష్టపడ్డ వాళ్ళలో నేను. అండ్ ప్రొఫెసర్ కంచయ్యలయ్య, జిలకర అండ్ వీళ్ళందరూ ఇందులో బహుజనులు ఎక్కడున్నారు? బహుజన్ కాన్సెప్ట్ ఏముంది? ఎందుకింత చేస్తున్నారు అని కొట్లాటలు కూడా చాలా అయ్యేవి. ఐ వాజ్ అ స్టాంజ్ తెలంగాణ యాక్టివిస్ట్. డే అండ్ నైట్ ఐ యూజ్డ్ టు స్పెండ్ విత్ students' dead bodies, mortuaries, dharnas, and I'm a founder member of Telangana Women's Joint Action Committee. I'm also secretary for Telangana Rachitula Vedika. I'm also founder of Telangana Bhumi Rakshana Sangam, the only organization spoke and worked about the resources, natural resources in Telangana. So that part is over. And that time, మనకి ఓన్లీ తెలంగాణ రావాలి. ఎందుకంటే బహుజన్ తెలంగాణ, సామాజిక తెలంగాణ నోబడీ విల్ గివ్ యూ, రైట్? సో బట్ యాజ్ జిలకర అండ్ సెవరల్ అదర్స్, ఊసా సార్ హూ ఇస్ నో మోర్ విత్ అస్, సామాజిక తెలంగాణ గురించి ఒక గ్రూప్ చాలా పనిచేసింది. ఎట్లుండాలి, బస్సు యాత్రలు చేశారు. అండ్ విమలక్క హ్యాడ్ బహుజన బతుకమ్మ ఫెస్టివల్ టిల్ గోయింగ్ ఆన్, ఇప్పటి వరకు కూడా ఒక పిక్చర్ ఉంది. కానీ తెలంగాణ ఇవ్వడం అనేది ఒక పొలిటికల్ డెసిషన్ కాబట్టి లెట్ తెలంగాణ హ్యాపెన్ అండ్ వీ ద బహుజన్స్. తెలంగాణ చాలా ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్. అసలు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో, చాలా ఇండియన్ యూనివర్సిటీస్లో, బయట ఐ యూస్ టు టెల్ మాది ఉద్యమాల గడ్డ, మేము ఇట్లా మేము అట్లా చాలా చెప్పుకొని చాలా గర్వపడ్డాం. దెన్ తెలంగాణ వచ్చింది, బట్ చాలా డిస్టర్బ్డ్గా వచ్చింది. వీఆర్ నాట్ హ్యాపీ ఎట్ దట్ టైం. వచ్చిన తర్వాత బహుజన ప్రతిఘటన వేదిక వేర్ జిలకర శ్రీనివాస్, తర్వాత పస్నూరి రవీందర్, వీళ్ళందరూ ఫ్లోట్ చేసి చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. మేము కూడా, నేను దేశీ దిశ అని ఒక ఊ సాంబశివరావు గారు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ రెడ్ హిమ్ తప్పకుండా చదవాల్సిన, బీసీ భవన్లో ఆయన బుక్స్ అన్నీ ఉన్నాయి. సో ఓన్లీ క్యాస్ట్ క్వశ్చన్ మీద పని చేయాలి, ఇంకా దేని గురించి పని చేయొద్దు. అంతకుముందు ఐ వాజ్ వెరీ యునో కనెక్టెడ్ విత్ ల్యాండ్ స్ట్రగుల్లో బాగా ఎస్సీజెడ్స్ మీద, తర్వాత మైనింగ్ మీద చాలా చేసిన. బికాజ్ ఆ ల్యాండ్ లేకపోతే బహుజన్స్కి అసలు ఎగ్జిస్టెన్స్ ఉండదనేది మై అండర్స్టాండింగ్. అండ్ ఆల్సో ఏ దానికైనా ల్యాండ్, న్యాచురల్ రిసోర్సెస్ చాలా అవసరం ఫర్ a society which is largely agriculture society, not industrial society, largely not educated society, largely into a farming community atla. So when I started working on caste, ఫస్ట్ మేము చేసింది ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్లో చనిపోతున్న వాళ్ళని డాక్యుమెంట్ చేయాలని దేశీ దిశ నుంచి డాక్యుమెంటరీ వి స్టార్టెడ్. ఒక 43 ఏమో చేసాము విదిన్ 2 yearsలో. చాలా రఫ్గా చేసినా కూడా దాంట్లో పిల్ వేసాము. తర్వాత ఇఫ్ యూ సీ రోహిత్ వేముల థింగ్, ఐ వాజ్ ద వన్ దేర్ ద డే హీ పాస్డ్ అవే అండ్ ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ వెలివాడ అండ్ ఇనాగరేషన్. తర్వాత చాలా సీరియస్గా పనిచేసి రోహిత్ పాస్ అయిన తర్వాత రోహిత్ చట్టం తేవాలి, రోహిత్ యాక్ట్ కావాలి, రోహిత్ యాక్ట్ కావాలి వాజ్ ద థింగ్. దెన్ ప్రణయ్ అమృత విషయంలో, ప్రణయ్ చనిపోయిన తర్వాత ప్రణయ్ యాక్ట్ కావాలి, ప్రణయ్ యాక్ట్ కావాలి. సో వీఆర్ ఎండింగ్ అప్ ఆస్కింగ్ యాక్ట్స్, అంటే ప్రొటెక్షన్స్. దెన్ మంథని మధుకర్ వాజ్ వెరీ, చాలా పెద్ద ఇది. తర్వాత నేను యూనివర్సిటీస్లో కూడా స్టాండ్ ఇస్ సేమ్. ఆఫ్టర్ తెలంగాణ, వెన్ వీఆర్ asking and talking and discussing about the caste, there are series of police cases against me. నేను చాలా మీటింగ్స్లో చెప్తుంటాను, నేను ల్యాండ్ మీద పనిచేసినప్పుడు, లెఫ్ట్ వాళ్ళతో పనిచేసినప్పుడు, పెద్ద పెద్ద సోకాల్డ్ సపోజ్ టు బి పెద్ద ఇష్యూస్లో నోబడీ జస్ట్ బాదర్డ్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద కాస్ట్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, ఎవ్రీబడి వాజ్ లైక్ ఇట్స్ లైక్ అ బాంబ్ కైండ్ ఆఫ్ అ థింగ్. అంటే కాస్ట్ క్వశ్చన్స్ అనేది డాక్టర్ గోపీనాథ్ చెప్తుంటారు. నువ్వేంటమ్మా పొయ్యి 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 పాము నా పుట్టలో వేలు పెడితే కుట్టదా అని. ఆ ఒక్కటి తప్ప నువ్వు ఏమన్నా చెయ్యి, ల్యాండ్ అండ్ క్యాస్ట్ నువ్వు అడగొద్దు, అవి రెండే అడుగుతున్నావు, అవి రెండు చాలా కీలకం బహుజనులకి అని చెప్పేసి. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఎడ్యుకేషన్. ఐఎమ్ ఆల్సో
ఇప్పుడే ఆ మీటింగ్ నుంచి వస్తున్న 27,000 స్కూల్స్ ఆర్ క్లోజ్ డౌన్. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిందనమాట. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అని చెప్పి. అంటే బహుజన్ తెలంగాణ అనే ఇష్యూ తోటి మేము పోస్ట్ తెలంగాణలో వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అర్థమైన విషయం ఏంటంటే, రేజింగ్ ఏ కాస్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ తెలంగాణ. నువ్వు ఏమన్నా మాట్లాడు, పాడుకో, రాసుకో, ఏమన్నా చేసుకో, కానీ కాస్ట్ క్వశ్చన్ మాట్లాడద్దు, ల్యాండ్ క్వశ్చన్ అసలే మాట్లాడద్దు. దెన్ మాట్లాడే వాళ్ళు ఉంటే సైలెన్స్ చేయాలి. సో యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐఎమ్ ద అర్బన్ మావోయిస్ట్. I was invited to Punjab University in Lahore. Then people were talking, she went to Pakistan. So I am something else over there. Several other allegations against me. తర్వాత కోర్స్ ఇప్పుడు దళిత్ అయ్యి ఉండడం ఒక క్రైము. దళిత్‌లో అందులో విమెన్ ఉంటే సెకండ్ క్రైము. ఇఫ్ యూ ఆర్ ఎ దళిత్ అండ్ ఎ వుమెన్ అండ్ అగెయిన్స్ట్ ది సిస్టమ్ ఇస్ దట్స్ ఎనఫ్ ఫర్ ఎనీబడీ టు బీ క్వాలిఫైడ్ ఫర్ ఎనీథింగ్. సో నేను ఈ మధ్య కునాల్ కామ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, సి ఇండియాలో కులం మాట్లాడకపోతే ఏం మాట్లాడాలి? నెంబర్ 1. నేను కులం మాట్లాడాలని అంటే కులం ఎక్కడి నుంచి వస్తుందో ఆ రూట్స్ మాట్లాడకుండా, ఆ హిందుత్వ గురించి దాని మూలాలు అంబేద్కర్ చెప్పింది మేమేం కొత్తగా కనిపెట్టి చెప్పింది లేదు, ఏం లేదు. పూలే అంబేద్కర్, పెరియార్ వీళ్ళందరూ చెప్పినయి ఈ రూట్స్‌లోంచి మీరు బయటపడాలి, ఈ బానిసత్వంలోంచి మేము బయటపడాలి అని చెప్పకుండా, ఈ సిస్టమ్ గురించి ఎవరు ఎవరిని అణచివేస్తున్నారు, ఎవరు ఎందుకు పైనున్నారు, అసలు ఈ సిస్టమ్ ఎట్లా వచ్చిందని నేను చెప్పకుండా ఉంటే ఏం చెప్పాలి నేను? కాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఏ పొలిటికల్ పార్టీ అన్నా చూడండి. నేను జీలకర్ర బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేస్‌గా కాంటెస్ట్ చేశాం. అప్పుడు మాకు అర్థమైందంటే కులము ఓన్లీ ఇట్స్ నాట్ విత్ అప్పర్ కాస్ట్, ప్రివిలేజ్డ్ కాస్ట్. అందరిలో చాలా బలంగా కన్సాలిడేట్ అయిపోయింది. మనం వెన్ వి సే బహుజన్, we think that పాపం ఓన్లీ ద అదర్ సైడ్ ఈజ్ ఎ కాస్ట్ అండ్ వీఆర్ ఆల్ యునైటెడ్. ఇట్ ఈస్ వెరీ మచ్ రాంగ్ నోషన్. చాలా బహుజన్స్లో కానీ నిచ్చల్ మెట్ల వ్యవస్థ అన్న అంబేద్కరు, ఈవెన్ మాల మాదిగా చిన్న కులాలు, పెద్ద కులాలు, ఆ కులాలు, ఈ కులాలు, ఎవ్రీ కాస్ట్ ఈజ్ ఎ కాస్ట్. దాని నుంచి మనం బయటికి రాలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవ్రీ డే మన కల్చరల్ రూట్స్ కావచ్చు, మనకు అర్థమైంది మేమే వీఆర్ సంథింగ్ ఎల్స్ అని అనుకోవడం కావచ్చు. దాన్ని పొలిటీషియన్స్, పాలిటిక్స్, సిస్టమ్ అర్థం చేసుకున్నంతగా మనం అంబేద్కర్ రైట్స్ అర్థం చేసుకోలేదనేది నా ప్రధానమైన విమర్శ. సెకండ్, ఈ పాలిటిక్స్ అనేవి కొద్ది మందికే. ఆ పాలిటిక్స్ అనేవి మన దాకా రాకూడదు. మనం ఆ పాలిటిక్స్‌లో ఏం చేయలేము. ఇప్పుడు నేను దళితుల గురించి మాట్లాడాలనంటే కాంగ్రెస్‌లో దళితుల గురించి మాట్లాడాలా? టీఆర్ఎస్ దళితులా? ఐ డోంట్ అండర్‌స్టాండ్ వేర్. అది నాకు ఎప్పటికీ అర్థం కాని క్వెషన్. సో కాస్ట్ అండ్ జెండర్ క్వెషన్ ఇన్ ఇండియా ఈజ్ రెడ్యూస్ టు ద స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఈ సిస్టమిక్ చేంజెస్‌ని తీసుకొచ్చి సిస్టమ్‌ని వాళ్ళు చెప్పినట్టు మొత్తం మార్చి, కాంచీరామ్ చెప్పినట్టు అప్‌సైడ్ డౌన్ చేసేసి చేయాలనంటే ఒక పెద్ద రెవల్యూషన్ రావాలి. మొత్తానికి అందరూ సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణలో బహుజన్ వాదం లేకుండా చేశారు. తెలంగాణ ఎప్పుడు దొరల కిందనే ఉంది, దొరలతోటే ఉంది, దొరల దాంట్లోనే ఉంది. కాకపోతే ఇంకో పై దొర, ఇంకొక దొంత, ఇంకొక పై దొర అట్లా ఉండొచ్చు కానీ, బట్ సిస్టమ్ ఈజ్ ఆపరేటింగ్ పర్ఫెక్ట్‌లీ. కాస్ట్ క్వెషన్‌ని తీసుకొచ్చిన మీరు ఎక్కడన్నా చూడండి, చాలా సైలెంట్‌గా ఆ యాక్టివిస్ట్‌ని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ కావచ్చు, లేదా చిన్న ఇష్యూ మీరు నేరెళ్ళ సంఘటన కనుక చూస్తే, అది పాపం మీరు తీసుకుపోయే ఇసుక లారీలు మా పిల్లల్ని చంపేస్తున్నాయి, మా రోడ్డు మీద స్పీడ్‌గా వెళ్తున్నాయి అని చూస్తే, మొత్తం అక్కడ దళిత బహుజనులే చాలా సివియర్‌గా 3rd డిగ్రీ పనిష్మెంట్ తోటి ఇవాల్టి కూడా వాళ్ళు కోలుకోలేకుండా ఉన్నారు. చాలా ఓపెన్‌గా పబ్లిక్‌గా జరిగిన అట్రాసిటీ అది. సో ఇప్పుడు మేము ఎవ్రీ డే అది మతం పేరు కావచ్చు, కులం పేరు కావచ్చు, ఏదన్నా రెసిస్ట్ చేసిన విషయం కావచ్చు, చాలా సీరియస్ అటాక్స్ జరుగుతున్నాయి బహుజనవాదం. అంటే ఏ బహుజనుల కోసం, ఏ బహుజనులు గొంతెత్తితే, పాటలు పాడితే, త్యాగాలు చేస్తే,
I don't remember how many privileged has lost their lives in Telangana movement, but their participation contribution లేదని అనొద్దు. బట్ డెఫినెట్లీ ఏ బహుజనుల కోసమైతే తెలంగాణ వస్తుందని అనుకున్నామో వచ్చిందో అది మాత్రం బహుజన్ క్వశ్చన్ని అసలు మాట్లాడకుండా మొత్తానికి బరీడ్, అసలు భూస్థాపితం చేసిందని. దాంట్లోంచి ఇప్పుడు ఐదర్ కోఆప్ట్ అన్న కావాలి, లేకపోతే యు ఆర్ కిల్డ్ ఆర్ కోఆప్టెడ్. ఈ 2 పద్ధతుల ద్వారానే ఈ కింది వాళ్ళని తీసుకుంటూ వస్తున్నారు. నేను చాలాసార్లు అడిగేది ఎందుకు ఈ అట్రాసిటీ కేసు ఉన్న తర్వాత కూడా దీన్ని మొత్తం చాలా ముందుకు తీసుకెళ్ళలేరు, పెట్టలేరు అంటే సూడో అట్రాసిటీ కేసెస్ ఫైల్ అవుతాయి మన దగ్గర. రియల్ అట్రాసిటీ కేసుకి అసలు ఎంక్వైరీ కూడా కాదు. ఈ అట్రాసిటీ కేసుని అంటే చిన్న చిన్న చట్టాలు ఏవైతే మనకి ప్రొటెక్షన్గా ఉన్నాయో అది చాలా పేదవాళ్ళు పెడితే, ఇప్పుడు నేను వీఆర్ ఫేసింగ్ పోలీస్ కేస్. ఒక తండ్రి కొడుకులను చంపేశారు, మాదిగా ఎస్సీ ఇన్ సిరిసిల్ల, జస్ట్ ఫర్ 1 acre ఆఫ్ ల్యాండ్, లిటరల్లీ బుచ్చర్డ్ బై ఓబీసీ కాపు. అక్కడ పోయినాం, ధర్నా చేసినాం, విద్యార్థులు వచ్చినారు, అందరు వచ్చినారు, ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. బట్ థర్డ్ డే వీ గెట్ అ కాల్ దట్ సెవరల్ కేసెస్ వర్ ఫైల్డ్. ఎందుకు? యూ ఆర్ హోల్డింగ్ ద డెడ్ బాడీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. వాళ్ళు చాలామంది సేమ్ విత్ మంథని మధ్యకర్ ఇప్పటి వరకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. ఇప్పటి వరకు కూడా పాతి పెట్టిన శవాన్ని తవ్వించి తీయించి చేపించినంత పెద్ద పోరాటం చేసినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. అయితే రాదు కూడా అది సీరియస్లీ. అక్కడ వాళ్ళు 3 months జైలుకి వెళ్ళారు చంపిన వాళ్ళు. బయటికి వచ్చిన దగ్గర నుంచి డైలీ మీరు డబ్బులు తీసుకుంటారా, విత్డ్రా చేసుకుంటారా, లేదా యూ విల్ డిసపియర్ ఫ్రమ్ హియర్. అంటే ఎన్ని రకాల ఒత్తిళ్ళు వస్తాయంటే అంత ఒత్తిళ్ళకి తట్టుకునే శక్తి మన వాళ్ళకి లేదు. స్పెషల్లీ ఫ్రమ్ ద ఎనీబడి, నన్ ఆఫ్ అస్. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో సేమ్ సీన్. ఒక స్టూడెంట్ అరెస్ట్ అయ్యాడు, ఒక పిల్లలు ధర్నాలో అరెస్ట్ అయ్యారంటే వీ ఆల్ ఇంక్లూడింగ్ మన అడ్వకేట్స్ తోటి అందరం వెళ్ళి, అందులో పొలిటీషియన్స్ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని వీళ్ళకి బిర్యానీలు ఇప్పించి మళ్ళీ వాళ్ళని బయటికి మంచిగా సగర్వంగా మంచిగా తీసుకొని వచ్చేవాళ్ళం. దట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ యూ విల్ నాట్ గెట్. ఐ విల్ గివ్ యూ 2 incidents అండ్ ఐ విల్ క్లోజ్. పాతపల్లి మూమెంట్ జరిగింది, వేర్ ఎగ్జాక్ట్లీ వెల్లివాడ రోహిత్ వేమ్లాస్ థింగ్ వాస్ దేర్. ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుండే, రత్నం, నేను, ఆల్ ఆఫ్ అస్ వర్ దేర్. ఊసా గారు, ఒక దళిత్ ఫ్యామిలీస్ ఊరికి ఇటువైపు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ నుంచి మేము వెళ్ళాలని చెప్పి బీసీలు అందరు కలిసి కొట్లాడినారు, వాళ్ళని వెలివేసినారు. పోయినాము, ఒక్క బీసీ సంఘం రాలేదు ఎక్సెప్ట్ ఊసా గారు. అది చాలా పబ్లిక్ అట్రాసిటీ జరిగింది. ఊరంతా వెళ్ళేసినారు. అక్కడ వాళ్ళ ఇళ్ళ ముందు సమాధులు తవ్వినారు. అండ్ చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మా ఫ్రెండ్స్, మాతో పనిచేసే వాళ్ళు, ఇంత పెద్ద పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఎవరు కూడా ఎస్సీ వర్సెస్ బీసీ అని అంటే బీసీలు వచ్చే పరిస్థితి లేదు. వీ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఇన్ సెవరల్ ఇష్యూస్. ఇంకా అది చిన్నగా పర్కులేట్ అవుతూ, మాలలు అయితే మాదిగలు రాకపోవడం, ఆడవాళ్ళకైతే మగవాళ్ళు రాకపోవడం, ఇది రకరకాలుగా విస్తరించుకుంటూ పోతుంది ఈ పరిస్థితి. ఇక్కడ మనము అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ కులాన్ని ఛేదించకుండా భారతదేశంలో ఏ రెవల్యూషన్ రాదనేది ఏదైతే చెప్పినాడో, ఈ మనకున్న ఈ చిన్న చిన్న ఇవి ఛేదించకుండా బహుజనవాదం ఎట్లొస్తుంది? ఈ బహుజనవాదం రావాలంటే నువ్వు ఇప్పుడు కరీంనగర్లో బీసీ వర్సెస్ ఎస్సీ అయితే మొత్తం బీసీలందరూ బీజేపీలో ఆల్మోస్ట్ ఎవ్వరూ రారు పాపం. ఇంటర్ పర్సనల్ టాక్స్ కూడా బయటికి రారు వాళ్ళు. అంటే పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మై సెకండ్ థింగ్ ఈజ్, ఈ బహుజన్ వాదాన్ని తీసుకెళ్ళాలనంటే, ఈ బహుజనులుగా ఐక్యం కావాలంటే మనలో చాలా రిఫార్మ్స్ రావాల్సి ఉంటుంది. ఐ మీన్ తమిళనాడు, కేరళ, సమ్ పార్ట్ ఆఫ్ అంబేద్కర్ రైటింగ్స్, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, సీను, మేము ఎన్ని క్లాసులు చెప్పామో మాకు అసలు ఆయనంత నేను చేయలేదు. కానీ ఐ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ యాక్టివిస్ట్. ఉద్యమం పట్టుకొని అక్కడే. సో లాస్ట్ 2021
వర్కింగ్ ఇన్ అ స్లమ్ ఇన్ హైదరాబాద్. సంతోష్ వీళ్ళందరూ వచ్చారు. అక్కడ గ్రామాల నుంచి పట్టణాలకొస్తే పట్టణాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏంటో కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది మనకక్కడ. సో, ఐయామ్ వర్కింగ్ ఆన్ ఎడ్యుకేషన్. అయితే అదో ఒకటి పట్టుకొని పొల్లపల్లి అని ఒకటి పట్టుకొని అట్లా ఏదో చేయడం ఇది గానీ, మనము ఇప్పుడు యూనివర్సిటీస్‌ల పరిస్థితి మొత్తం బహుజనులే ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో, స్టేట్ యూనివర్సిటీస్‌లో. అందరూ గూడా అక్కడ ఇదివరకు నాకు చాలా గర్వంగా అనిపించేది. చాలా రకరకాల జెండాలు, పీడీఎస్‌యులు అవి ఇవి అని. ఇప్పుడు ఒక్క కలర్ తప్ప ఇంకే కలర్ కనపడట్లేదు. ఒకటే కలర్. సో, ఏం చేయాలో అర్థం కాదు మాకు లిటరల్‌గా. బికాజ్ యూనివర్సిటీస్ ఆర్ సపోజ్డ్ టు బి ఎ నాలెడ్జ్ సెంటర్సు. తన డెమోక్రసీ గురించి మాట్లాడాలి. అక్కడెక్కడో జేఎన్‌యూ నుంచి సీతారాం యేచూరి వస్తాడు. ఎవరెవరో వస్తారు. నాయకులొస్తారు. తెలంగాణ ఉద్యమం అంతా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక ఉద్యమ కేంద్రంగా అయింది. వీఆర్ రైటింగ్ అన్ ఆర్టికల్ ఆన్ థాట్. సో, ఆ స్పేస్‌ని ష్రింకింగ్ అయిపోయింది మొత్తము. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి ఐయామ్ హ్యాపీ దట్ అట్‌లీస్ట్ ఔట్‌సైడ్ ఆఫ్ యూనివర్సిటీ యూ ఆర్ ఇనిషియేటింగ్ దిస్ ప్రాసెస్. ఈ నాలెడ్జ్ ఇంకా అక్కడ స్పేస్ లేదు. యూనివర్సిటీస్‌లలో వేరే జెండా, వేరే కలర్‌కి మీకు అస్సలు ప్లేసు దొరకదు. మీరు మాట్లాడలేరు. ఏం చేయలేరు అక్కడ ఇంక. నన్ను చాలా సార్లు పాపం టాటా, టిస్ వాళ్ళు వాళ్ళు పిలిచి లాస్ట్ మినిట్‌లో ఇంక్లూడింగ్ ఐఐటీ హైదరాబాద్ క్యాన్సిల్ చేసి అంబేద్కర్ అని అంటే అందులో సుజాత వస్తుందండి. నో, నో, నో. సో, దెన్ విల్ కన్వర్ట్ ఇంటు ద ఆన్‌లైన్. సో, ఆన్‌లైన్ ఎట్లా అంటే ఇట్స్ ఓకే మ్యామ్ విల్ సిట్ ఇన్ అవర్ హాస్టల్స్ అండ్ విల్ హ్యావ్ అవర్ కన్వర్జేషన్స్. సో, ది ఎక్కడైతే మనం మాట్లాడతామో, ఎక్కడైతే మనం ఆలోచనలు పంచుకోవాలో, ఎక్కడైతే మనం నేర్చుకోవాలో ఆ స్పేసెస్ అన్నీ కంప్లీట్‌లీ బ్లాక్డ్. ఏదో చిన్న కొద్ది కొద్ది వాయిసెస్ మేమంతా చాలా మొద్దుబారిపోయి ఉన్నాం కాబట్టి ఈ మా వాయిసెస్ కూడా ఐ మీన్ చాలా డిఫరెంట్ వేస్ వెతుక్కుంటున్నాం మేము. నేను ఊరికే అమెరికా అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు మాలాగా రోడ్ల మీదకి రారు, మాలాగా ధర్నాలు చేయరు, ఏం చేయరు అని అనేదాన్ని. కానీ బట్ ఆఫ్ లేట్ ఇక్కడ కూడా ఓ 1000 క్యాండిల్ ర్యాలీసు ఏదో అట్లాంటిది అంటే సైలెంట్ ప్రొటెస్ట్ ఏవో చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ బట్ అగైన్ అండ్ అగైన్ తెలంగాణ ఇంకా ఫ్యూడల్ వైపు పోతుంది. ఇవాళ వచ్చిన డెసిషన్ ఏదైతే 20,000+ స్కూల్స్ క్లోజ్ చేస్తామనేది ఇస్ రియలీ ఎ థ్రెట్ టు మార్జినలైజ్డ్ వాయిస్. ఫస్ట్ మనము ఫుడ్, క్లోత్ అండ్ షెల్టర్ దగ్గరే ఆగిపోతున్నాం. మాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మాకు ఏదో నివాస ఇది ఇవ్వండి, లేకపోతే పెన్షన్లు, స్కాలర్‌షిప్‌ల దగ్గర. బట్ ఈ ఐడియాలజీని తీసుకుపోవడానికి ఖచ్చితంగా చాలా పెద్ద డూ ఆర్ డై కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. కనీసం మనకు మోడల్స్‌లో పొలిటిక్స్‌లో రావడానికి పొలిటిక్స్‌లోకి పోదామని మేమేదో ఎంట్రీ ఇస్తే కూడా ఆ డబ్బులు ఎట్లయితే పంచుతున్నారో అది మన వల్ల అయ్యే పని కాదు. బట్ ఐయామ్ హ్యాపీ దట్ వన్ సెక్షన్ ఈస్ డెఫినెట్‌లీ వర్కింగ్ లైక్ యూ ఆల్. ఆ వన్ సెక్షన్ ఆ కాక్రోచ్ పార్టీ ఏంటో ఐ హర్డ్ ఇట్స్ ఆఫ్ షూట్ ఆఫ్ ఆప్. బట్ ఆ యూత్ ఆ ఫ్లో చూస్తే చాలా సంతోషంగా ఉంది. అండ్ దేర్ మేనిఫెస్టో ఇస్ రియల్లీ ఫ్యాన్సీ. చాలా బాగుంది. బట్ అట్లాంటిది ఏదన్నా యూత్ సోషల్ మీడియా ద్వారా మొన్న జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన పాక్సో కేసు జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, అదర్వైజ్ నాట్ పాసిబుల్. పోనీ ఐ వాజ్ ద ఓన్లీ వన్ అండ్ పర్హాప్స్ ద ఫస్ట్ వన్ డిస్ట్రిబ్యూటింగ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ డ్యూరింగ్ కోవిడ్. నాకు అందరు పిచ్చి అన్నారు, నువ్వు చెడగొడుతున్నావు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. బట్ సోషల్ మీడియా ఈజ్ అ వెపన్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంతవరకు మనం అట్లీస్ట్ ఫీల్డ్ పోరాటాలు కాకపోతే అట్లాంటి బహుజన కాన్సెప్ట్‌ని తీసుకెళ్ళగలుగుతామా? నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువైపు నుంచి బలంగా ఒక ఫోర్స్ వస్తుంది. మనల్ని ఏమి ఆలోచించనీయకుండా, ఆలోచించే వాళ్ళని థ్రెట్ చేస్తూ, భయపెడుతూ వస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌కి దూరం చేసే సెక్షన్ ఒకటి చాలా బలంగా వస్తుంది. అసలు సర్వైవలే లేకుండా చేసే, అసలు నీకు భూమి లేదు, అడవిలో ఉంటే కూడా భూమి లేదు, బయట ఉంటే నీది అసైన్ ల్యాండు. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఇప్పుడు ఏది లేకుండా అంటే మన వాళ్ళు ఎవరైనా సరే హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ పని చేసుకోలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించే
టైం ఇది. పోస్ట్ తెలంగాణ అంటే చిన్న రాష్ట్రాలు పనికిరావమ్మా అని చాలామంది చెప్తే గూడా, నేను చాలా కొట్లాడి నౌ ఇఫ్ యూ సీ జార్ఖండ్, ఇఫ్ యూ సీ తెలంగాణ, ఇఫ్ యూ సీ హ్మ్, ఇంకేమున్నాయి మనకి ఛత్తీస్‌గఢ్. అసలు యూ కాంట్ సీ డెవలప్‌మెంట్, ఫర్గెట్ అబౌట్ డెవలప్‌మెంట్. ఇట్స్ అ డిస్ట్రక్షన్, డివాస్టేషన్. అసలు ఏదో జిందాల్ యూనివర్సిటీలు అవి ఇవి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాయి. అక్కడ ఎవరో డబ్బున్నవాడు వెళ్తారు తప్పితే, ఈ స్మాల్ స్టేట్స్ ఆర్ రియల్లీ ఏదైతే అంబేద్కర్ కలలు కన్నా ఆర్టికల్ 3లో ఆయన చెప్పిన విషయాలు గానీ, బహుజనులకే పవర్ వస్తదనే అనే విషయాలు గానీ, ఇట్స్ ఇన్‌ఫాక్ట్ అదర్ వే రౌండ్. ఈ బహుజనుల పేరు మీద కొంతమంది అక్కడో ఇక్కడో ఒక ప్లాంట్ చేయొచ్చు. సో స్ట్రాటజికల్లీ యూనివర్సిటీస్ ఆర్ కంప్లీట్లీ గాన్. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్. సో ఇక్కడ మనం క్యాస్ట్ అనాలిసిస్ తీస్తే అక్కడ ఎవ్వరు కూడా మార్జినలైజ్డ్ ఉండే పరిస్థితి లేదు. మార్జినలైజ్డ్ ప్రైవేట్ సంస్థలు పెట్టడం కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టడం కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ పెట్టలేరు. పెట్టినా కూడా వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే అదొక వ్యాపారం, రైట్? సో వ్యాపారం సర్వైవ్ కావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ మెయిన్ స్ట్రీమ్. నౌ వీ ఆల్ నో వాట్ ఈస్ అవర్ మెయిన్ స్ట్రీమ్ ఈజ్ టుడే. సో ఈ పరిస్థితిలో మనము వీ హ్యావ్ టు థింక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్. పొలిటికల్ స్పేస్ ఇప్పుడు నిన్న ఏదో చదివాను నేను, ఎస్ఐఆర్ యు ఆల్ నో కదా. సో ఇదివరకు ఓటర్స్ పాలకులను ఎన్నుకునే వాళ్ళంటే ఇప్పుడు పాలకులు ఓటర్స్ని ఎన్నుకుంటున్నారు. సో నౌ దే ఆర్ చూసింగ్ ఎవరికి ఓటేయాలి, ఎంతమంది ఓటేయాలని. అండ్ వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ పరకాల ప్రభాకర్ రీసెంట్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ ఎలక్టోరల్ రోల్స్ యు ఆర్ నో మోర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆయన ఎంత క్లియర్గా చెప్పారంటే, వీఆర్ ఆల్ చాలా ఈజీగా తీసుకున్నాడు. ఏముందిలే అందులో ఒకటి పేరు ఉంటుంది ఒకటి పోతుంది అనుకున్నాం కానీ, బట్ ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్లీ స్ట్రాటజికల్లీ టేకింగ్ అన్ ఇంటెన్స్ రివ్యూ. వాళ్ళన్న పేరే కానీ ఇంటెన్స్ రివ్యూ ఆఫ్ ఎలిమినేటింగ్ ద ఆపోజిషన్స్, ఎలిమినేటింగ్ ద ఆపోజిట్ వాయిస్. సో ఇన్ దిస్ క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఐ రియలీ లైక్ దెమ్, ద ఆపోజిషన్. దే వర్క్ విత్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. అన్ఫార్చునేట్లీ మనము అంబేద్కరైట్స్, ఫుల్ అంబేద్కరైట్స్ వీ ఫెయిల్ టు వర్క్. మనకి ఈవెన్ లెఫ్ట్ వాళ్ళకి మీరు వాళ్ళ మ్యాప్ చూస్తే విద్యార్థుల దగ్గర సంఘాలు ఉంటాయి, వ్యవసాయదారుల సంఘాలు ఉంటాయి, ఉమెన్ సంఘాలు ఉంటాయి, ప్రతి కులానికి సంఘాలు ఉంటాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకుంటారు అండ్ డెడికేటెడ్ టీమ్ ఉంటారు వాళ్ళు. ఐ నో దెమ్, సమ్ ఆఫ్ దెమ్ పర్సనల్లీ. పెళ్ళి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. దే ఆర్ వెరీ మచ్ డెడికేటెడ్ టీమ్. అట్లాంటిది అంటే మన వైపు నుంచి లేదు అని చెప్పడం కాదు కానీ, మన వైపు చేయడం కష్టం ఒకటి. 2 కష్టంలో మనకి సర్వైవల్ దాంట్లోనే పోతాం మొత్తం. అమ్మయ్య నేను చదువుకున్నా, నాకు జాబ్ వచ్చింది, ఐఎమ్ డన్. మేబీ నెక్స్ట్ జనరేషన్లో చూద్దాం అనే దాంట్లో ఉన్నాం కానీ, బట్ వీఆర్ క్లోజ్లీ మళ్ళీ మరీ మూర్తికి ముంత అట్లా కట్టుకునే పరిస్థితి రాదేమో కానీ, అంతకంటే భయంకరంగా స్పెషల్లీ విమెన్స్ క్వశ్చన్స్ చూస్తే, ఆ బీహార్, ఉత్తరప్రదేశ్ అవి చూస్తే భయమేస్తుంది నాకు అసలు. ఇవాళ కనపడిన అమ్మాయి రేపు కనపడదు. ఓపెన్ అంటే ఓపెన్. అట్లనే నిన్న కూడా ఇన్‌స్టాలో అందరికీ ట్రెండ్ అయితుంది. ఒక అమ్మాయితో మాట్లాడిందని చెప్పి కళ్ళు పీకేసి, గోర్లు పీకేసి అండ్ చాలా బ్రూటల్‌గా చంపేస్తున్నారు. సో దిస్ ఈస్ ఇంకా ఒక స్టేజ్‌లో మేము లవ్ మ్యారేజ్‌లు వర్కౌట్ కావు. దయచేసి ఆ చావులు మేము డాక్యుమెంట్ చేసి అంటే ఈ దేశంలో ప్రేమ అక్కర్లేదు. ఈ దేశంలో ప్రేమించడం అనేది వర్క్ కాదు. ప్రేమించడం ఈజ్ లైక్ యునో ద మార్జినలైజ్డ్‌కి పవర్ గురించి తెలీదు కాబట్టి వాళ్ళకి పవర్ పాలిటిక్స్ తెలవదని చెప్తుంటాను నేనెప్పుడు. రైట్? సో ఈ పవర్ పాలిటిక్స్ కనుక ప్రేమించడం ఒక్కటే తెలుసు, త్యాగం తెలుసు, లేదు అందరికి అన్నం పెట్టడం తెలుసు, అందరి కోసం పనిచేయడం తెలుసు. ఇలాంటి ఈ కల్చరల్ బాగా మైండ్‌లో పెట్టుకున్న మనము పాలిటిక్స్‌లో రావాలంటే, స్ట్రాటజిక్‌గా చెయ్యాలనంటే లాంగ్ వే టు గో. బట్ డెఫినెట్లీ అంబేద్కర్, ఫూలే నేర్పించింది హోప్. విల్ హోప్ అండ్ డెఫినెట్లీ విల్ స్ట్రగుల్.